సౌదీ అరేబియా 2 నాలుకల ధోరణి అయితే ఇప్పుడు బయటపడింది. ఒకటేమొచ్చేసి ఇరాన్‌తో కలిసి ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు. అంటే ముస్లిం సమాజం కోసం మేము కట్టుబడి ఉన్నాము. ముస్లిం దేశాలని రక్షించడానికి. అందులో భాగంగా ఇరాన్‌ని రక్షించడానికి మేము అమెరికాతో మంతనాలు జరుపుతామన్న విధంగా ఇస్లామాబాద్‌లో జరుగుతున్నటువంటి మీటింగ్‌కి వచ్చింది. ఈరోజు రేపు. సరే, ఇస్లామాబాద్‌లో జరుగుతున్నటువంటి మీటింగ్‌కి అయితే వచ్చింది. ఈ 2 రోజులు జరుగుతున్నటువంటి మీటింగ్ కోసం. వెనక నుంచి ఏమొచ్చేసి అటు అమెరికాతో మంతనాలు జరుపుతుంది. దీనికి సంబంధించి మహమ్మద్ బిన్ సల్మాన్ ఏం మాట్లాడాడు? ఖచ్చితంగా ఈ యుద్ధము జరగాలి, 10 రోజులు ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఇరాన్ ఓడిపోవాలి, అవసరమైతే అధికార మార్పిడి జరగాలని కూడా అంతర్జాతీయ న్యూస్లో వచ్చింది. అన్నీ కూడా వండి వార్చాయి. ఆ విషయం అంతా కూడా జరిగింది. కానీ సౌదీ అరేబియా దీన్ని కొట్టి పారేయలేదు. సౌదీ అరేబియాకి అంతర్గతంగా ఉన్నది అదే. ఇరాన్ ఇట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవాలి, ఇరాన్ ఇట్టి పరిస్థితుల్లోనూ పైకి రాకూడదు, అధికార మార్పిడి జరగాలి, ఆ అధికారులు అమెరికా చెప్పినట్లుగానే వినాలి, ఆ విధంగా కోరుకుంది. కానీ ఇటువైపు చూస్తే పాకిస్తాన్తో వస్తుంది. పాకిస్తాను ఇస్లామాబాద్లో ఆ విదేశాంగ మంత్రులు ఎవరైతే వచ్చారో ఈజిప్టు, అలాగే టర్కీ, పాకిస్తాన్కి చెందినటువంటి విదేశాంగ మంత్రులతో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కూడా రావడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. అంటే మేము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాం ఈ యుద్ధం ఆపడానికి అన్న విధంగా. మరి ఇరాన్కి ఈ విషయం తెలియదా అంటే తెలుసు. ఇరాన్ కూడా ప్రకటించింది సౌదీ అరేబియా ఈ యుద్ధాన్ని కోరుకుంటుంది, ఈ యుద్ధం ఇంకా పెరగాలని కోరుకుంటుంది, మా వాటంను కూడా కోరుకుంటుంది అన్న విధంగా సౌదీ అరేబియా ఇరాన్ ఆరోపించింది. మనకింత తెలిసినప్పుడు ఇరాన్కి తెలియదా పక్కనే ఉండి సౌదీ అరేబియా ఏం కోరుకుంటుందో? అందుకే సౌదీ అరేబియా కాదు, మొత్తం గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా వాయించేసింది. కానీ ఇక్కడ అబ్బాస్ అరాక్జీ లాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడకూడదు. అలాగా మీరు వెనక నుంచి ఎలాగా ముందు నుంచి ఎలాగా అన్న విషయం బహిరంగంగా మాట్లాడుకోరు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. ఈ విషయంలో సౌదీ అరేబియా ఎందుకు ఇలా ఉందంటే ఇరాన్ ఇట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు రాదు. ఇరాన్ ఈ యుద్ధంలో గెలిస్తే గల్ఫ్ దేశాల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. గల్ఫ్ దేశాలు ఎప్పుడూ కూడా వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ షియా ముస్లిమ్స్ అభివృద్ధి అవ్వకూడదు, వాళ్ళందరూ కూడా సున్నీ ముస్లిమ్స్. మళ్ళీ అందులో యూఏఈ డెవలప్ అవ్వకూడదు, సౌదీ మాత్రమే డెవలప్ అవ్వాలి. అటు యూఏఈ అనుకుంటుంది సౌదీ డెవలప్ అవ్వకూడదు, యూఏఈ మాత్రమే డెవలప్ అవ్వాలనుకుంటుంది. ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు బయట పడరగానే ఇప్పుడు అందరూ కూడా అభివృద్ధులు అనే భాగంగా ఎవరికి వారే యమునే తీరనే దీని మీదే ఉన్నారు. లేకపోతే ఈరోజు ఇరాన్ ఈ విధంగా ఒంటరి అయిపోతుంది.